నిజామాబాద్లో అనుమతులు లేకుండా టపాకాయలు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. గురుబాబాది రోడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా సేఫ్టీ నిబంధనలు పాటించకుండా టపాకాయలు విక్రయిస్తుండటంతో ఎస్ఐ హరిబాబు ఫైర్ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి షాప్ సీజ్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూపాయలు 3 లక్షల విలువ చేసే టపాకాయలను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు గురువారం నగరంలో ఏసీపీ మస్తాన్ అలీ, సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్సీసీ కోఆర్డినేటర్ క్యాండిడేట్స్లతో బైపాస్ వద్ద ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించిన వారికి పువ్వులు ఇచ్చారు. డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ సంఘటన సృజన అభియాన్ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అహ్మద్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరు కానున్నారు. నిజామాబాద్ శివార్లో అక్రమంగా తయారు చేసిన గుట్కాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. జెన్నెపల్లి రోడ్డులో ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో గురువారం సోదాలు చేసి అక్కడ గుట్కా తయారు చేసినట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై గురువారం కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కమల పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించగా 8,94,000 ఆదాయం వచ్చినట్లు ఫౌండర్ ట్రస్టీ పార్థసారథి వెల్లడించారు. కొబ్బరికాయలకు రూపాయలు 2,10,000, ఐస్ క్రీమ్ స్టాల్ 3,21,000, కొబ్బరి చిప్పలకు 2,58,000, కూల్ డ్రింక్ బేకరీ 1,05,000 వచ్చిందని టెండర్దారులు సంవత్సర కాలం హక్కులు కలిగి ఉంటారన్నారు. నిజామాబాద్ జిల్లాలోని 102 వైన్ షాపులకు సంబంధించి గురువారం వరకు 687 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ పరిధిలోని మొత్తం 36 వైన్ షాపుల్లో 11 షాపులకు 234 దరఖాస్తులు, బోధన్లో మొత్తం 18 వైన్ షాపులకు 168, ఆరుమూరులో 25 షాపులకు 135, భీమ్గల్ 12 వైన్ షాపులకు 65, మోర్తాన్ పరిధిలో 11 వైన్ షాపులకు 85 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.